హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. పిండితో తోపు చేస్తున్నాను. దీనిని రాగి పిండి అని కూడా అంటారు. దీన్ని చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాక్స్ పెట్టుకొని ఒక గ్లాసు బెల్లం తీసుకొని వేసుకుంటున్నాను. ఒక గ్లాసు బెల్లానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. మనం బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. పిండిలో కాల్షియం ఉంటుంది, అందువలన ఎముకలు దృఢంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే చాలా మంచిది. పిండితో రెసిపీస్ తింటే కడుపులో బేబీకి కూడా చాలా మంచిది. బెల్లం అయితే కరిగిపోయింది. నేను తోప చేసుకోవడానికి ఒక బాండీ తీసుకున్నాను. ఆ బాండీలోకి నేను ఈ వాటర్ని అయితే వడపోసుకుంటున్నాను. ఈ వాటర్ని వడపోసుకున్న తర్వాత మనం ఈ బెల్లం నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మనకి బెల్లంలో హిమోగ్లోబిన్ పెంచే తత్వం అయితే ఉంటుంది. మనం బెల్లంతో చేసే రెసిపీస్ తినడం వల్ల మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అయితే పెంచుతుంది. ఇలా బెల్లం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్తో నేను ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నానో అదే గ్లాస్తో పిండి తీసుకున్నాను. పిండిని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా మిక్స్ అవుతుంది పిండి. అంతా ఒకసారి వేసేస్తే ఉండలుగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా వేసాను. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకు తోప అయితే రెడీ అయిపోతుంది. ఇలా 1 నిమిషం లో ఫ్లేమ్లో అయితే కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. మనకు తోప అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో మా ఇంట్లో నువ్వుల నూనె వేస్తున్నాను. మీకు దగ్గర నువ్వుల నూనె లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను నువ్వుల నూనె వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. టేస్టీ రాగి తోప అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే నా వీడియోస్ లైక్ చేయొచ్చు కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.